కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిశ్వవిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్ తో కూడిన అడ్మిషన్లు వివరాలకు కాల్ చేయండి. ఈ గొడుగు కోసం ఎయిర్పోర్ట్ అంతా నాకు ఇచ్చారు కదా. మర్చిపోయి రండి జనం వచ్చేస్తారు, మా అందరం ముందు పెద్దయ్య. మనం పెళ్లికి వెళ్ళడానికి ముందు మోంజం మార్కెట్ ఒకసారి వెళ్దాం. ఎందుకు మార్కెట్ కి పెళ్ళోళ్ళకి ఏదైనా బహుమతి పట్టుకెళ్ళాలి కదా. పైగా అమెరికా నుంచి చిన్న అమ్మాయి కూడా వస్తుంది, తనకు కూడా ఎదురు కొనాలి కదా. బాబు అమ్మాయి పంచి సారీయా అమ్మాయి ఇంగ్లీష్ లో మన్నించండి అని కాల్ పెట్టుకుంటుంది. సేర్లు నో పంచా ఎస్. Sari for men. Yeah. Very nice Sari. Fantastic. Bye. Bye. రేయ్ మోటాలి పోతాం రేయ్. అరే Hey, what man? What? What? Nothing. ఎందుకు గొడవ? We are all friends. All the best. All the best. రేయ్ ఆటో ఎక్కెళ్తాం రా. మీరు ఆటోనా? అవునురా ఆటో ఎక్కెళ్తాం. సరే ఆటో దా. నయతే. ఆటో దమ్మ దా. రాదు వెయిటింగ్. అక్కడ ఉంది చూడు, అడిగితే రాడు, అడగకుండా ఎక్కేద్దాం. అరే ఏడెక్కుతున్నావు? దిగోయా. ఎందుకు దిగమని చెప్పినా? ఎందుకురా? మర్యాద కానీ బండి వస్తుందని అడిగినావు. అరే అగో అరే ఏంది జబర్దస్తి? బండి నాది, అడిగెక్కాలే. ఘట్నా సారు బండి వస్తా అది ఏడకి పోవాలే? మోంజ మార్కెట్. మీ మొక్కలు మూటా చూస్తుంటే ఎరికైంది. పొద్దుగాల నుంచి ఎయిర్పోర్ట్ కడుక్కున్నది మార్కెట్ పోనీకినా ఏంది? అగో గా బస్ పోతుంది, ఎక్కువ ఊరుకుండ్రి. పొద్దుగాలే సాగు రాని బళ్ళు ఊరికే నిలబడి ఉంటాను, ఇల్లేదు లేపేస్తాను. జాగ్రత్త, మూట లోపల పెట్టేటి. నేనేమన్నా పులిగండా? పెద్దయ్యా లేపేస్తా. లగేజ్ కి పైసలు ఎక్కువేసి ఇయ్యాలి. ఏ చేస్తాను గందు కొట్టి చెప్పాలనా? ఏంది అది ఇంత బరువు ఉన్నది? జొన్నలో గిన్నెలు పట్టుకోండి. పోనే. This is latest model and fancy color, sir. Excuse me. నాకు బాగా ఆకలిగా ఉంటేను 2 అరటిపళ్ళ రేట్ అంత అన్నాడు. అందుకు అతను 6 రూపాయలు అన్నాడు. నేను చాలా మర్యాదగా ఇది 2 అరటిపళ్ళ రేటా లేకపోతే గెల రేటా అని అడిగానంతే. ఇది అరటిపళ్ళు చూసి మొహం అంటారా? బండి లేపుతావు అనుకున్నావు. ఓవైపు భారతదేశం అనుభవం తయారు చేసే స్థాయికి ఎదిగిపోతుంటే వీళ్ళు ఇంకా అట్టుపళ్ళ కోసం కొట్టుకుంటున్నారు సార్. అదే మన స్పెషల్. వెల్ సెడ్. తప్పు లేదంటే అతని దగ్గర మామూలు గివ్వులు ఏమైనా తీసుకున్నావా? ఇవ్వలేదా? అయితే నడు పోలీస్ స్టేషన్ కి లంచం అడిగా లోపల పెట్టిస్తాను. మంచిగుంది పోలీస్ స్టేషన్ కా. అరే జరుగుయా, పొద్దుగాల నుంచి గీదొకటే గిరాక్, నడిమిట్ల గీదొకటి. సార్ కస్టమర్స్ వచ్చారు. వీళ్ళు లోన్ కవర్ రానిచ్చారు. వాచ్మెన్ ఏం చేస్తాడు? ఎర్రబండి మన చిన్నమ్మాయికి బాగా నచ్చుతుంది కదా. బయట పంపించు. చేతులేండి. చేయి పెట్టకూడదా? అయితే కాలు ఎడదాం. ఏం కావాలి మీకు? ఈ బండి చూడటానికి చాలా బాగుంది. రేట్ అంత ఏంటి? చూడటానికి రేట్ లేదు కానీ చూసి వెళ్ళండి. త్వరగా పంపించే వెళ్ళండి. ఓకే సార్. ఈ బండి ఎక్కడ పెట్టింది? అమ్మడం కోసమే కదా. అవును. మరి రేట్ అడుగుతారు చెప్పు. రేటా? యా రేటు. యా రేటు. తమ్ముడు కూడా పల్లెటూరేనా? అవును. మీకెలా తెలుసు? మోహన్ చూస్తేనే తెలుస్తుంది. చెయ్యలా ఇవ్వు. చేయందుకు? పక్క పల్లెటూరు బయటలాగా ఉన్నావే. ఇదైనా గేదె వ్యాపారం అనుకున్నారా? రేటు లేదు గిట్టు లేదు అలానే. చిన్నయ్య అర్థమైంది. రేటు చెప్పుండ్రి సాబ్, లేకుంటే గాడిని ఉల్టా చేస్తాడు. ఉల్టా చేస్తాడా? 8 lakhs. 8 లక్షలు. 8 లక్షలా? 8 లక్షలే. కొనే మొక్కలు వెళ్ళండి. చిన్నయ్య మనం అంటే ఏంటో ఇతను కొంచెం చూపించు. ఆటోలో మూడెత్తురా. మూడ విప్పి కింద పోయి. నేను పోయా, నువ్వే పోసుకో. అరే ఎక్కువ ఇస్తావే పోయి. పొద్దుగాల సంధి గిట్ట కొడుతున్నావు. ఇవాళ ఈలతోనే ఇరుక్కున్నా.
10 ఉన్నాయి. 8 తీసుకుని మిగతాయి గోన్లేసి కట్టించాయి. అలాగే సార్. ఆగాగు ముందు ఆ ఓపెన్ ఆస్ట్రా బయటెట్టు, ఆ తర్వాత క్యాష్ మెచ్ చెయ్యట్టు. సార్ ఓపెన్ ఆస్ట్రే కాదు సార్, ఓపల్ ఆస్ట్రా. ఏదో ఒకటి. కానీ ఈ మొత్తం జొన్నలన్నారు. జొన్నల మీద డబ్బులని అర్థం రా. జొన్నలమ్మిన పైసలే గింతైతే మరి మొక్కజొన్న పైసలు అరే ఆ విడి నిండా ఉన్నాయి ఓయ్. మీ అసంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. ఒక్కటిచ్చుకోండి సాబ్. కొట్టను సాబ్ సాబ్ పంచర్ అవుతారండి ఊళ్ళందరూ. ఒక్కటిచ్చుకోండి సాబ్. కొట్టను తప్పదు సాబ్, ఒక్కటిచ్చుకోండి సాబ్. తప్పదా? తప్పదు సాబ్. మళ్ళీ ఇంకో కారా? ఇప్పటికే 7-8 కార్లు ఊరికనే బయట ఉన్నాయి. నేల మీదేగా ఉన్నాయి, నేను ఎత్తి మీద ఉన్నాయి. ఏంటయ్యా ఇది? మళ్ళీ కొత్త కారా? ఇప్పటికే 7-8 కార్లు ఊరికినే పడి ఉన్నాయి. ఉండని నేల మీద కదా ఉన్నాయి, నీ నెత్తి మీద ఉన్నాయి. ఈ నెల జీతం ఉండదు మీకు. అయ్య బాబోయ్. ఇది కరెక్ట్. ఇదిగో గోవిందయ్య, అయ్యా. అమ్మాయి అమెరికాలో చదువుకుని వస్తాంది కదా. అవునయ్యా. తనకి ఏ కారు నచ్చుతుందో ఎవరికి తెలుసు. ఇదేదో కొత్త కారు వచ్చిందంట, అందుకే ఒకటి కొనేశాను. ఆహా. వచ్చే వారం ఇంకో కంపెనీది వస్తుంది. అలాగా? అవునండి, దాని పేరు హోండా అండి. గోవిందయ్య, అయ్యా. అదేదో ఉండానో బొండానో ఒకటి బుక్ చేయి. అలాగండి. మరి ఈ కారు ఎక్కడ పెట్టాలండి? నీ నెత్తి మీద పెట్టుకో. ఇదిగో లెక్కలో కారు కొన్న బిల్లు మిగతా డబ్బు ఇందులో ఉంది, లెక్క రాసుకో. చిన్నయ్య పెళ్లి బాగా జరిగిందా? అది కూడా లెక్కలో రాసుకోవాలా? అడుగుతారా మీరు? రే బస్సులు పట్టుకుంటారా, బండి రంగు మార్చేస్తాడు. అవునయ్యా, ఎర్రబండి నల్లబండి అయిపోద్ది. ఏంట్రా బసవా చూస్తున్నావు? ఈ కారుకి 8 చక్రాలు కరెక్ట్ గా ఉన్నాయా లేవని చూస్తున్నాను. ఈ కారుకి 8 చక్రాలా? అలా వంగి చూడక్కర్లేదు, నిలబడి చూసినా కనపడతాయి. ఏంట్రా బాగుతున్నావు? బాగటం కాదు, నీకు లెక్కలు బాగా వచ్చు కదా. ఏదో పర్లేదులే. అయితే రాసుకో. ఈ పక్క 2 చక్రాలు ఉన్నాయా? అవును. ఈ పక్క కూడా 2 చక్రాలు ఉన్నాయా? అవును. 2 2 4. అలా చెప్తావు. రా. ఈ పక్క కూడా 2 చక్రాలు ఉన్నాయా? ఉన్నాయి. 4 2 నీ ప్రకారం 6. బాగానే చెప్పావు. దా. ఈ పక్క కూడా 2 చక్రాలు ఉన్నాయా? అవును. 6 2 8. సరిపోయిందా? ఇంకా ఉన్నాయిరా. రేయ్, అందుకేరా నువ్వు నీ జీవితంలో తెలియగలవాడిని నిరూపించుకోలేవు. అయ్యగారు నీ ఉద్యోగం పర్మనెంట్ చెయ్యరు. నీ జీవితాంతం నువ్వు టెంపరవరీయే. నీకు బోనస్ ఉండదు. ఇదిగో అన్నవరం, మీ అందరికంటే కూడా నేనే తెలివైన వాడిని అనిపించుకొని ఎక్కువ జీతం ఎక్కువ బోనస్ నేనే కనుక తీసుకోకపోతే నా పేరు బస్వయ్య కాదు. వస్తున్నానండి. చెయ్యాల్సిన ధర్మాన్ని చూడరా, జరిగిపోయిన పాపాన్ని నేను చూస్తావు. పాపం అమ్మాయి చాలాసేపు నుంచి ఉంచుంది చీర. ఏమండి? ఏంటి కోరి? నేను మా నాన్నగారి చేత్తో ఓ చీర తీసుకున్నా. వదినా, అడగటానికి నీకు అవమానం కాలేదా? నువ్వు నోరు పోయా. చూడండి చూడు గౌరి,
నేను ఎప్పుడైనా మీ నాన్నగారి విషయంలో కాదన్నానా? ఆయనే మన మీద కత్తి కట్టాడు. సరే, నీ ఆశలేదే. ఏనాడు దక్కని మర్యాద ఈనాడైనా దక్కుతుందేమో. వెళ్ళి చూడు. వాణి, నాన్న అమ్మకు తోడేళ్ళు. అలాగే. అదేంటమ్మా మాతో పాటు తమరు కూడా లైన్లో వస్తున్నారు. నేను ఆయన కూతురుగా రాలేదు, ఊళ్ళో ఓ మనిషిగా వచ్చాను. అది కాదమ్మా. పర్వాలేదమ్మా, పద. చెన్నయ్య, నేను ఇంటికి వెళ్తున్నాను. మిగతా వాళ్ళకి నువ్వు ఇచ్చేయి. వెళ్దాం. చాలా చాలా వదినా, ఊరందరి ముందు అవమానించింది చాలా. మనం ఎందులో తక్కువ? ఆస్తిలో తక్కువ, అంతస్తులో తక్కువ, లేకపోతే గౌరవంలో తక్కువ? వాడి ముందు నువ్వు చేతులు చాపి నుంచున్నావు. వాడు ఎవరో నీకు మర్యాద ఇచ్చాడా? వాడిని వాడు వీడు అంటున్నావు. చంపేస్తా. చూడు గౌరీ, మీ నాన్నను పట్టుకొని వీడు ఎంత వెతకారంగా మాట్లాడుతున్నాడు. ఈ రోజు మనకి ఏ లోటు లేదు, నిజమే. కానీ ఇదంతా ఎక్కడిది? వీళ్ళ నానిచ్చిందిరా. ఆయనంత పౌరుషంగా మాట్లాడాడంటే ఆయన నా బావ మాత్రమే కాదురా, నా అక్క మొగుడు. ఈయనకు కూడా అక్క మొగుడే. మనింటి అల్లుడురా. ఆయనేదో తెలివి కూడా చేశాడంటే నువ్వేట బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. అది సరేనండి, చిన్న కూతురు చదివించినట్టు విదేశాల్లో చదువులు, రకరకాల కార్లు అడిగారా? ఏదో ఆయన చేతి మీదుగా ఒక చిన్న చీర అడిగారు, దానికి కూడా ఆవిడ నోచుకోలేదు. కొట్టు. ఎలా కొట్టావో చూడరా. ఎలా కొట్టడం ఏంటంటే, మీరు చేసిన వావరాక్షణకి పాపం తమ్ముడు చెప్పబెట్టండి 3 సార్లు ఎలా పడ్డాయో. నన్ను క్షమించరా. నా కోపం నీ మీద కాదు, వాడి మీద. వాడా? అదే వాళ్ళ మామగారు అక్క మొగుడు కూడా. ఇంకా లెక్క పెట్టి వరసాన్ని చెప్పు. అప్పుడు కూడా మా అన్నకి రోషం రాదు. వస్తుందిరా, వస్తుంది. నేను రోజులు లెక్క పెడుతూనే ఉన్నాను. అన్నిటికీ ఓ మంచి రోజు వస్తుంది. మనకెప్పుడు మంచి రోజులేనండి అయ్యా. కింద సంవత్సరం చూడండి, వేరుశనగ పంట మీద మనకు వచ్చినటువంటి లాభం 4,75,000 రూపాయల 36 పైసలండి. ఏ గోవిందయ్య, అసలు నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? చక్కెర గురించి అడుగుతుంటే వేరుశనగ లెక్క చెప్తావేంటి? ఉందండి అయ్యా, ఆ లెక్క కూడా ఉంది. షుగర్ ఫ్యాక్టరీ మనకు బాకీ ఉన్నది 2,300,000 రూపాయలండి. ఇకపోతే ఆగేదే చప్పిడి గంజి, పైగా చక్కెర గురించి గుర్తు చేసి బాధపడతావేంటి? అవ్వా, నేనెక్కడ గుర్తు చేశానండి? తమరే కదా షుగర్ లెక్కలు చెప్పమన్నారు. ఇప్పుడు వెళ్ళమని చెప్తున్నాను, వెళ్ళు. పుస్తకాలు ఇక్కడే ఉంచమంటారు, తీసుకెళ్ళమంటారా? తీసుకెళ్తావా మోసుకెళ్తావా? వెళ్ళమని చెప్తుంటే. ఈ మధ్యన అయ్యగారి కొంచెం బీపీ కూడా పెరిగినట్టుంది. ఏంట్రా చెన్నయ్య? ఏంటి గంజి తాగకుండా తప్పించుకుందాం అనుకుంటున్నారా? ఎలా తాగమంటావురా? ఉప్పు లేదు, చక్కెర లేదు. చక్కెర మన బాడీలో ఉన్నదే చక్కెర ఫ్యాక్టరీ కదా. ఇప్పటికే 3 గ్లాసులు తాగాను రా. ఇంకొక గ్లాస్ తాగారనుకోండి, ముందు గంజండి, తర్వాత లడ్డండి. తాగితే ఇస్తావా? లడ్డు 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 ఇస్తా ఇస్తా. ఇవ్వు. రే, ఏంట్రా ఇది? లడ్డు బూందుతో చేసిందండి. కంటిగా కనపట్టలేదు. కనపట్లేదా? ఈ బూతలు చూడండి, పెద్దదిగా ఉందిరా. ఈ వేళ కోట అదే, తినండి. వాళ్ళు వదిలేరు. డొక్క మీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ ముసదానికి డబ్బులు ఇవ్వద్దని. ఇప్పుడు ఆ డబ్బులు అది ఏం చేస్తో తెలుసా? వదలండి, అసలు మీ మూలంగానే వీళ్ళంతా సోంబేలో తయారవుతున్నారు. నెలలో 10 రోజులైనా దాన్ని సంతోషంగా ఉండనీరా. మిగతా రోజులు ఎలాగో ఏడుస్తూనే ఉంటుంది. అది దాని కర్మ, అలాంటి కొడుకును కన్నందుకు. దానికోసం మీరు కట్ల డబ్బులు ఇస్తారా?
మీరు చేసే పని నాకేం నచ్చలేదు. నా లక్ష్మికి నచ్చుతుందిరా. అమ్మగారి పేరు చెప్పి నా నోరు మూయించండి. అయ్యో పోయింది, మీరు వెళ్ళండి. రండి. ఈ ఏరియాలో ఒక్క కాకి కూడా ఉండాలని వీలేదు. మొత్తం అన్ని కాల్చండి. ఇదిగో చిన్న కాకులను దంపమన్నా బాగానే ఉంది. ఏ రంగు కాకులను చెప్పకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి? కాకుల్లో రంగులా? నువ్వు ఈ జన్మకి పర్మనెంట్ కావు. కాకుల రంగులో ఉన్నాడని నన్ను కూడా కాల్చేసారు రోయ్. ఏంటి పెద్దబ్బాయి ఇంతమంది బట్టలు పెట్టుకొని ఉన్న ఒక్క రాజుని ఓడించలేకపోతున్నావు? రేయ్ రాజు ఒక్కడే అయితే ఎప్పుడో వేసేసేవనరా. పక్కనే కాపలాకి మంత్రి ఇచ్చాడుగా. అంటే చిన్నయ్య ఉన్నంతకాలం పెద్దయ్య ఏం చేయలేరన్నమాట. అంటే చిన్నకాయ ఉన్నంతకాలం పెద్దకాయ ఏం చేయలేరన్నమాట. ఏమండి ఏంటి గౌరీ? స్కూల్కి వెళ్ళాలండి. కార్లో వదిలేసి రమ్మంటారా? ఎందుకు? స్కూల్ పక్క వీధిలోనేగా, నువ్వు నడిచెళ్ళమ్మా. అలాగే నాన్న. ఏరా మనం ఏమన్నా జమీందార్లమా? ఎందుకులేండి, పూర్వం ఎప్పుడో పిచ్చమెత్తుకున్న సంగతి ఇప్పుడు గుర్తు చేసుకుంటారు ఎందుకు? అమ్మా ఏంటంటే ఊరుకోరుకనే కొడతారు. తయారుగా దొరికాను కదా అని తిప్ప పగిలిపోయింది. నువ్వు ఆడుతుండు, ఇప్పుడే వస్తాను. అలాగే మీరే నగలేకపోయారు, నేనేమన్నా పగలు తిస్తానంటే ఏంటో. రేయ్ నేను వస్తానుగా, ఏంటి అవసరం? అక్కకేటి అవసరం నాకేటి తెలుసండి. సరే సరే సరే, ఇదిగో తీసుకెళ్ళు. రేయ్ సాయంత్రం వస్తాను చెప్పు. అలాగే. ఏంట్రా అదే? ఏం లేదండి, ఊరికే నమస్కారం చేసి వెళ్దామని వచ్చాను. నువ్వు తప్ప ఇంకెవరు ఇలా నమస్కారం పెట్టరా? ఏంటి ఏమైనా చూసావా? ఏమీ చూడలేదనుకోండి. మరి ఇందాక మీరు ఆట ఆడినప్పుడు కాలు దొక్కారు కదండి, ఒకటే నొప్పి నొప్పి పుడుతుందేమో అనుకున్నాను కానీ అసలు నొప్పి ఇప్పుడు ఉండదు. ఏమండే మీ తమ్ముడు గారు ఫటామని కొట్టేసరికి తల గిరగిర తిరుగుద్దేమో అనుకున్నాను, తిరగలేదండి. మన తోటలో కొబ్బరి చెట్టు తొలిపోత పూసింది, సంబరానికి ఏర్పాటు చేయి. మిమ్మల్ని చూడాలని వచ్చారండి. నన్నెవరూ చూడాల్సిన అవసరం లేదు. చెన్నయ్య బయటకు వెళ్ళాలి, బండిది. అయ్యా ఒక్క నిమిషం, అలాగని చెప్పమన్నారు. ఏమిటని అడుగుతున్నారు? ఆ చూపుకి అదేనండి అర్థం. మీ మనవరాలు పెద్ద మనిషి అయింది నాన్న. మన తోటలో కొబ్బరి చెట్టు పొత్తుకొస్తేనే సంతోషించారు. తమ కుటుంబంలో మొదటి వారసురాలు వయసుకొచ్చింది. ఆ విషయం చెప్పేద్దామని వచ్చారు. ఇది నా సొంత తోట, సంతోషపడ్డాను. అది నా సొంతం కాదు, దాని కళ్ళోడు సంతోషపడితే చాలు. మీరొచ్చి దీవిస్తే చాలు, నేను సంతోషపడతాను. ఎవరిని రమ్మంటావు? నన్న? అది ఆ ఇంటికి, అంతకన్నా చచ్చిపోమని చెప్పు. నాన్న అంత పెద్ద తప్పు మేమేం చేసాం నాన్న? ఎప్పుడో చిన్న వయసులో నోరు జారి మాట్లాడినందుకు జీవితాంతం వెలివేస్తారా? జరిగింది మీరు మర్చిపోయి. ఎలా మర్చిపోమంటావు ఆ నీచమైన మాటల్ని? నా గుండెలు మండిపోతున్నాయి. అవేమన్నా మామూలు మంటలా, నీళ్లు పోస్తే ఆరిపోవటానికి? నేను ఈ మట్టిలో కలిసిపోయినా కూడా ఆ మంటలు చల్లారవు. ఎప్పుడో నా ఆస్తిలో సగం వాటా నీకు ఇచ్చేశాను. దాంతో నీ కూతురు చేసుకోవాల్సిన ముచ్చట్లు చేసుకుని సంతోషపడు. నేనేం చేసినా మీ ఆశీర్వాదం లేకుండా దాని ముచ్చట ఎలా తీరుతుంది నాన్న? దానికి అక్కడికి వచ్చి ఆశీర్వదించాల్సిన అవసరం లేదు. ఎక్కడుంది? నీ కూతురు బాగానే ఉంటుంది. నాన్న నా కూతురు మొట్టమొదట కట్టే చీర నా పుట్టింటిదై ఉండాలి. ఆడపిల్ల అంటూ తీరకుండా గడప దాటకూడదంటారు. అది కూడా లెక్క చేయకుండా దాన్ని ఇక్కడికి తీసుకొస్తాను. మీ చేతులతో ఆశీర్వదించండి నాన్న. ఆహా, ఎలాగైనా కలిసిపోవచ్చని నీ మొగుడు చెప్పి పంపించాడా? అది ఈ జన్మలో జరగదు. కాదు, ఇలా చూడు, ఇది నేను పుట్టిన ఊరని, మీ అమ్మతో కాపురం చేసిన ఊరని ఈ ఊళ్ళో బతుకుతున్నాను. ఏదో వంక పెట్టుకుని ఇలా వచ్చి చీటీ మాటికి నా ప్రాణం తీస్తే నేను ఈ ఊరే వదిలి వెళ్ళిపోతాను. వద్దు నాన్న, కనీసం దూరం నుంచైనా మిమ్మల్ని చూసుకుంటున్నాను. ఆ సంతోషం కూడా నాకు లేకుండా చెయ్యొద్దు. ఇదిగో పెద్దయ్య, అలా వెళ్ళిపోతారేంటి? సంబరం అది చేయించమంటారా? అదే కొబ్బరి చెట్టు సంబరం చేయించమని మీరేగా చెప్పారు. ఊళ్ళో ఎవరేమనుకున్నా సరే మన మనసు తృప్తి ఇచ్చేది ఏదైనా తప్పకుండా చేసేయాలి కదా. కొబ్బరి చెట్టు గురించి చెప్తున్నారు. మన ఆచారం చెడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా అండి? మాట్లాడు. కొబ్బరి చెట్లు పోతకొచ్చినాయి అన్నారు కదండి, దాని మీ చేత ప్రేమగా కాసి నీళ్లు పోసారనుకోండి, పిచ్చి తల్లి
కళకళ్ళాడిపోద్ది. ఇప్పుడు కూడా కొబ్బరి చెట్టు గురించే చెప్తున్నారు. మరే హాయ్. ఏంటంటే ఆలోచిస్తున్నారు? సంబరం అది చేయించమంటారా? నా మనసేం బాగలేదు. ఆ సంబరం ఏదో నువ్వే చేసిరా. మీ మామగారి దగ్గర నుంచి పెద్ద ఎత్తున సార్ వస్తుందండి. ఎన్నాళ్ళుగానే కట్టుదా కల ఈ రోజు నిజమవుతుంది. అయ్యో ఎంత సంతోషమో. వదినా, ఇన్నాళ్ళుగా తెగిపోయిన సంబంధం ఇవాళ సార పేరుతో కలవబోతోంది. చూసావా? వాళ్ళ కొద్ది సార్లు తెస్తున్నారు. ఎంతైనా గొప్పవాడు గొప్పవాడు. ఆగరా! ఇంకో అడుగు ముందుకేసావంటే నరికి పారేస్తాను. కూలి పని చేసుకుని బతికే పాలేరుగాడివి. నీ చేత సార చీరలు తీసుకోవడానికి నా కూతురేమన్నా దిక్కుమాలిందనుకున్నావా? పుట్టింటి సారి కావాలని గౌరమ్మ గారు అడిగారు. అందుకని పడివాడి చేతికిచ్చి పంపిస్తాడని యజమాని. ఇన్నాళ్ళుగా మా రెండు కుటుంబాలు విడిపోవడానికి కారణం నువ్వేరా? ఆయన పంపిస్తే మాత్రం సిగ్గు శరం లేకుండా నువ్వెలా వచ్చావు? పనివాళ్ళకి సిగ్గు ఎక్కడ ఉంటుందండి? పనివాళ్ళు చూసాడా పెద్దాయన నెత్తికెక్కించుకున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. భద్రాచలం ఏంటి ఒక్క తన్ను అంటే భద్రాచలంలో పడతావు. రే కాకారావు, నువ్వేంట్రా మధ్యలో ఈ ఇంటి యజమానిలా మాట్లాడుతున్నావు? ఏంటి అనుకుంటే ఇంటి యజమాని కాలేరా? నౌకరు వదలతో ఏంట్రా మాటలు? అవును. ఆ దరిద్రాన్ని తీసుకెళ్ళ మనం. మొత్తం తీసుకెళ్ళండి. వెళ్ళి నీ యజమానితో చెప్పు, సారంటే బిచ్చం కాదు నౌకర్లతో పంపించడానికి. ఆయన పంపినా పంపకపోయినా, వచ్చినా రాకపోయినా ఆయన కూతురికి ఏ లోటు రాదు, మనవరాలకి ఏ లోటు రాదు. వాళ్ళిద్దరినీ ఆయన కంటే బాగా చూసుకుంటానని చెప్పు. వెళ్ళరా. రే ఆగరా, ఇంకో మాట కూడా వెళ్ళి చెప్పు. నౌకర్ గాడితో పంపిన సారే నా కాలిగోటితో సమానమని. ఏం చెప్తావు? నా కాలిగోటితో సమానమని. పోరా. నువ్వు నౌకర్ వట్రా? నేను నిన్నలా పెంచానా? అందరి ముందు ఆ కుక్క నిన్నలా పిలుస్తుంటే విని ఊరికే వచ్చేసావా? వాళ్ళ అన్నదాంట్లో తప్పే ఉందండి. మీరు సొంత కొడుకులా చూసుకున్నా నేను నౌకర్నే కదా. నరికేస్తాను. ఇంకోసారి ఎవడన్నా నిన్ను నౌకర్ అని అంటే చంపేస్తాను. ఇప్పుడు ఏమైంది అలా కోపడుతున్నారు? నిన్నెవడరా వాళ్ళ ఇంటికి సారి పట్టుకెళ్ళమని చెప్పింది? ఏ నాకు ఆ హక్కు లేదేంటి? ఈ ఇంట్లో నీకన్ని హక్కులు ఉన్నాయి, కానీ ఆ ఇంటికి నువ్వు ఎందుకు వెళ్ళావని అడుగుతున్నాను. మీరేగా సంబరం చేయమని చెప్పింది. ఈ నాటకాలన్నీ నా దగ్గర ఆడద్దు. నేను అన్నదే పూతకొచ్చిన కొబ్బరి చెట్టు గురించి. నేను మీ మనవరాల గురించేమో అనుకున్నాను. ఊరికే దబాయించుకో. నువ్వు చేసింది తప్పే. నేను చేసింది రైటే. సంపేత్తాను నిన్ను ఎదురు తిరిగి మాట్లాడావంటే. ఎరా, ఆడు చేసింది తప్పే కదా? అవును, కొబ్బరి చెట్టు చేసిన ముచ్చట మన అమ్మాయికి చేస్తే తప్పేంటి చెప్పండి రా. చెన్నయ్య, ఇవాళ ఏ వారం? శుక్రవారం. అది రేపు. ఈ రోజు బుధవారం. రేయ్, నేను ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తాను. మీరు ఏది మర్చిపోయినా లక్ష్మీవారం మాత్రం మర్చిపోవట్లేదు. మర్చిపోను. నా ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోలేను. అయ్యగారు, తమరొక్కరే ప్రతి లక్షవారం ఎవరికీ తెలియకుండా ఎక్కడికో వెళ్తారంటగా? నేనేం లేదు, మన గుమస్తా అన్నాడు. తామరు వెళ్ళటం మన చెన్నయ్య కూడా ఇష్టం లేదంటగా? నేనేం లేదు, మన నాగమనంది. ఎవరికి తెలియకూడదనే తమరొక్కరే కారు కూడా తోలుకుంటూ వెళ్తారంటగా? నేనేం లేదు, మన అన్నవరం అన్నాడు. తమరు వెళ్ళేది రాజమండ్రి అంటగా? ఎరా, ఎవరేమన్నారని నేను నిన్ను అడిగానా? ఇదిగో, ఇక మీదట ఏదైనా నిన్ను అడిగితేనే నువ్వు నాకు చెప్పాలి. పోరా. అయ్యా, ఇక మీదట ఎవరైనా సరే అడగకుండా నేనేది చెప్పను. ఏంట్రా చంపెంత చేయించుకున్నావు? అక్కడ కొట్టింది ఇక్కడ ఎదిరిందండి.
హలో అయ్యో ఏమండి అమెరికా నుండి ఫోను. అమెరికా నుంచా? నాకే ఉంటుంది. ఎస్ చిన్నమ్మాయి గారు మీరా? రేపు ఇక్కడికి వస్తున్నారా? బండి పంపిస్తామంటారా? అలాగే పంపిస్తానండి. అలాగేనండి. ఇట్రా. ఎక్కడికి వెళ్తున్నా? చెన్నై గారికి చెప్పడానికి. నా గుబ్బ గుయ్యమన్న సంగతి అప్పుడే మర్చిపోయావా? ఎవరు అడగందే ఏది చెప్పకూడదు. దా ఆయనకు నువ్వే. ఏ గోవిందయ్య, సీతారామయ్య గారి 40,000 ఇవ్వమని చెప్పాను, ఇచ్చావా? పంపించేశానండి అయ్యా. అయ్యా నువ్వు బండికేదో మార్చాలా? ఆయిల్ అండి. నిన్న కదా మార్చారు. మన బండి గడిగడికి మార్చాలండి. మన బండి గడి మార్చాలండి. వీడు మాత్రం ఏ గడిలోనూ మారనండి. చిన్నయ్య, లక్ష్మీవారం నిన్నే పోయింది. తెలుసు. ఇంకా ఎందుకా కోపం? నాకేం కోపం లేదు. మరి ఎందుకు అలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. నువ్వు బాగానే ఉన్నావు, నేను బాగుండాలి కదా. ఎందుకు ఇవన్నీ తీసుకొచ్చావు ఇప్పుడు? అమ్మాయి గారికి ఇష్టం చేయించానండి. అమెరికాలో ఉన్న అమ్మాయి గారి కోసం ఇక్కడి నుంచి పార్సిల్ చేస్తున్నావా? అమెరికాలో ఇదే ముఖ్యమైనది. బందర్ లడ్డు అండి, మన ఇంట్లోనే చేయించాను. ఇప్పుడు అసలు ఇవన్నీ ఎవరైనా చేయించమంట? అమ్మాయి గారు వచ్చినప్పుడే కదా వారికి ఇష్టమని అన్ని చేసి పెట్టాలి. అలా వాగకూడదని జాగ్రత్తగా ఉన్నాను. చిన్న అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిన సంగతి తమరు అడిగేదాకా తెప్పలేదు. చూసారా? అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ అడిగేశారు. అవునండి, ఫోన్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? నిన్న ఉదయం. ఏం చెప్పారా? ఇక్కడికి వస్తానంటే చెప్పారు. ఆ సంగతి ఇప్పుడే చెప్పడం. అడిగిన దాకా ఏది చెప్పొద్దని అయ్యగారు నా గోపాలకు కొట్టారు. జ్ఞాపకం లేదా? అది సరేనయ్యా. ఎప్పుడు వస్తున్నారు? ఈ రోజే. ఎందులో వస్తున్నారా? అయ్యగారు అడగమని లేదుగా. ఏమండి బండి కూడా పంపమన్నారుగా? అవునవును, బండి కూడా పంపమన్నారు. ఎక్కడ పంపమన్నారా? అయ్యగారు అడగమని లేదుగా. చెప్పినా కొడతారు, చెప్పకపోయినా కొడతారు. అమ్మాయి ఢిల్లీకి వచ్చి విమానంలో కదా వైజాగ్. అవునండి. వైజాగ్ ఎయిర్పోర్ట్ కార్ తీసుకెళ్ళాలి. ఒకవేళ అమ్మాయి విమానంలో కాకుండా రైలు వస్తే? గోవిందయ్య, వైజాగ్ స్టేషన్ ఒక కార్ తీసుకెళ్ళి. అలాగేనండి. వైజాగ్ లో దిక్కుండా మనకు దగ్గర అనకాపల్లిలో దిగితే? ఒకవేళ అమ్మాయి గారు తుల్లో దిగితే? అక్కడ ఎవరు లేరు. ఒకవేళ అమ్మాయి బస్సులో వస్తే? విదేశాల్లో చదువుకున్న అమ్మాయి బస్సులో ఎందుకు వస్తండి? మన దేశాన్ని చూసి చాలా రోజులు అయిపోయింది కదా. ఒకవేళ సరదాగా బస్సులో వస్తే? వైజాగ్ బస్ స్టాండ్ ఒకటి. ఏమండి వైజాగ్ లోనే దిగుతున్న నమ్మకం ఏంటి? అనకాపల్లి బస్ స్టాండ్ కోటి, తుని బస్ స్టాండ్ కోటి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.